తెలంగాణ రాష్ట్ర సచివాలయ నిర్మాణంలో లోపాలు నాసిరకం పనులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈరోజు తాజాగా రాష్ట్ర సచివాలయం రైలింగ్ సిమెంట్ దిమ్మలు కింద పడి కూలడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు ఇది ఎక్కడ చూసినా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. నిజానికి గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దాదాపుగా 28 ఎకరాల విస్తీర్ణంలో 7 అంతస్తుల్లో 265 అడుగుల్లో దాదాపుగా 700-800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇది రాష్ట్ర పరిపాలన కేంద్రానికి గుండెకాయగా చెప్తారు. దాదాపుగా ప్రతిరోజు వేల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఉద్యోగులే వేల సంఖ్యలో ఉంటారు. విజిటర్స్ కూడా వేల సంఖ్యలో ప్రతినిత్యము ఇక్కడికి వస్తూ ఉంటారు. గత ప్రభుత్వం ఎంతో ఈ భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కానీ ఆ భవనంలోని నిర్మాణంలో లోపాలు నాసిరకం పనులు అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గతంలో సచివాలయంలో నీరు కురిసి నీరంతా కూడా ఆ స్లాబ్ నుంచి కింద జారిపడ్డటువంటి విషయము అప్పట్లో సంచలనంగా మారింది. ఇప్పుడు తాజాగా సచివాలయ రైలింగ్ కూడిపడింది. ఇక్కడ మనం చూస్తున్నాము 7th ఫ్లోర్కు సంబంధించినటువంటి రైలింగ్ దిమ్మెలు. ఇవి దిమ్మెలు కూలి కింద పడ్డాయి. రైలింగ్కు సంబంధించినటువంటి సిమెంట్ దిమ్మలు. వాస్తవానికి ఇది కింద పడినటువంటి సమయంలో కింద ఎవరూ కూడా లేకపోవడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పింది. ఇది సరిగ్గా ఈ సచివాలయం లోపలికి ఎంటర్ అయ్యేటువంటి సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉండేటువంటి ఎంట్రీకి పక్కనే ఈ దిమ్మె కూలిపడింది. ఈ 7th బ్లాక్ అంతా కూడా 7th ఫ్లోర్ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ ఫ్లోరు అదంతా కూడా ఆ ఫ్లోర్కు బయట డిజైన్గా ఏర్పాటు చేసినటువంటి రైలింగ్ దిమ్మెనే ఈరోజు కూలిపడింది. కూలిపడ్డప్పుడు కింద ఎవరు లేరు. అయితే ఆ కింద రామగుండానికి సంబంధించినటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాహనం అక్కడ ఉంది. దానిపైన ఒక్కసారిగా సిమెంట్ దిమ్మె కూలిపడడంతో ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ వాహనము పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఆ కారు పైన ఈ సిమెంట్ దిమ్మలు పడ్డప్పుడు పెద్ద శబ్దం రావడంతో ఉద్యోగులు భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది కొద్దిసేపు అయోమయం ఇక్కడ నెలకొంది. తీరా చూసేసరికి పైనుండి రైలింగు ఊడిపడ్డటువంటి దృశ్యాలతో ఎవరు కూడా అక్కడ కింద లేకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. దాంతో ఇప్పుడైతే సచివాలయంలో పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. సచివాలయ ప్రాంగణంలో ఉద్యోగుల్లో భద్రతా సిబ్బందిలో దీనిపైన అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటు రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించినటువంటి రాష్ట్ర సచివాలయము, కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి సచివాలయము ఈ విధంగా ఏడాది లోపలనే నీరంతా కురిసి లోపలికి నీరు రావడము, ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా సచివాలయానికి సంబంధించినటువంటి రైలింగ్ ఊడి కింద పడినటువంటి నేపథ్యంలో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత నాసిరకంగా ఏ విధంగా పనులు చేశారు, దీనిలో ఏం జరిగింది అనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అంతేకాకుండా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు ఈ నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నటువంటి ఆరోపణలకి బలం చేకూర్చే విధంగానే ఈ నిర్మాణంలోని నాసిరక పనులు ఒక్కొక్కటిగా బయటపడడం చుట్టూ కూడా చర్చ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది. సో మొత్తానికి ఇప్పుడు సచివాలయ వర్గాల్లో ఇది హాట్ టాపిక్గా మారింది. దీనిపైనే చర్చించుకుంటూ ఉన్నారు. నిజంగా ఆ సమయానికి ఎవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పింది. అది సరిగ్గా సచివాలయం లోపలికి వెళ్ళేటువంటి సౌత్ ఈస్ట్ ఎంట్రీకి పక్కనే ఇది. నిజానికి ప్రతిరోజు ఆ మార్గం గుండానే పెద్ద సంఖ్యలో విజిటర్స్ వచ్చిపోతూ ఉంటారు. అదేవిధంగా ఉద్యోగులు అధికారులు కూడా అక్కడి నుంచి వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళినప్పుడు కనుక ఇలాంటి ప్రమాదం జరిగినట్లయితే ఎవరి మీద పడ్డా కానీ ఖచ్చితంగా పెద్ద నష్టమే జరిగి ఉండేది. ప్రాణ నష్టం మనుషుల పైన పడితే ప్రాణ నష్టం కూడా జరిగేది అని దీనిపైన ఇప్పుడు చర్చించుకుంటూ ఉన్నారు. అయితే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినటువంటి దాంట్లో ఇలాంటి నాసిరకం పనులు చేయడము అనంటే దీంట్లో ఏమైనా అవినీతి జరిగిందా అనేటువంటి కోణంలో కూడా పెద్ద ఎత్తున చర్చ ఇప్పుడు సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి ఇప్పుడు దావనంలో వ్యాపించి ఇది ఆ సచివాలయ నిర్మాణము ఈ నాసిరకం పనులపైన చర్చ అయితే విస్తృతంగా జరుగుతూ ఉంది. ఇటు పొలిటికల్ వర్గాల్లో జరుగుతూ ఉంది, ఇటు సచివాలయ ఉద్యోగుల్లో కూడా జరుగుతూ ఉంది. జర్నలిస్ట్ శంకర్తో నరసింహరావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సచివాలయం నుంచి.